ఓం శాంతి. మురళీ డేట్ 8/5/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, స్మృతి శక్తి ద్వారానే మొత్తం విశ్వం యొక్క రాజ్యాన్ని పొందగలుగుతారు. ఆ స్మృతి శక్తి జమ అవ్వాలి అంటే ఆత్మ అభిమానిగా ఈ బాబాని జ్ఞాపకం చెయ్యాలి. భగవంతుడొచ్చి రాజయోగం నేర్పిస్తారు. మనం భగవంతుడు నేర్పించే విద్యాలయంలో మనం కూడా చదువుకొని రాజయోగం నేర్చుకొని విశ్వానికి యజమానిగా అవుతామని ఏ రోజైనా బాబా దగ్గరికి రాకముందు ఆలోచన వచ్చిందా? సంకల్పంలో కూడా లేనిది సాకారంగా జరుగుతుంది. బాబా స్వయంగా వచ్చి మనందరికీ చదివిస్తున్నారు, రాజయోగం నేర్పిస్తున్నారు. సర్వశక్తివంతుడి నుండి శక్తి పొందుతూ సత్యుగం యొక్క రాజ్య అధికారిగా అవుతున్నారు. ఆలోచనలో లేనిది సాకారంగా జరుగుతుంటే ఎంత ఆనందంగా ఉండాలి. ఎవరికి వాళ్ళు స్వయాన్ని పరిశీలించుకోండి. నేను శ్రీ లక్ష్మి శ్రీ నారాయణుడు సమానంగా కాగలుగుతానా? ఎవరికి వాళ్ళు చూసుకోండి. నాలో ఏ వికారం లేదు కదా. నేను దీపం చుట్టూ తిరిగి వెళ్ళిపోయే మిడతనా లేక బలిహారమయ్యేవారినా? బాబా యొక్క గౌరవం పోగొట్టే పనులేమీ చెయ్యటం లేదు కదా. ఎవరికి వాళ్ళు స్వయాన్ని చూసుకోండి. జీవితంలో అనంతమైన ఆనందంగా ఉండాలి అంటే రెండిటిపైన జాగ్రత్త ఉండండి. సంపూర్ణ ఆనందంగా ఉండగలుగుతారు. ఒకటి, ఉదయం లెగిచి ప్రేమతో బాబాని జ్ఞాపకం చెయ్యండి. 2, శ్రద్ధగా చదువుకోండి. స్వయంగా భగవంతుడే చదివించి పురుషోత్తములుగా తయారు చేస్తున్నారు. నశ ఉండాలి, మేము సంగమయుగ వాసులము అని. బాబా యొక్క గుణాల యొక్క మహిమ చేస్తాము. ప్రతి గుణం యొక్క అనుభవిగా కండి. ఆనంద సాగరుడు బాబా అంటాం. మనం ఆ ఆనందం యొక్క అలలలో మునుగుతూ ఉండాలి. ఎవరు మన దగ్గరికి వచ్చిన ఆనందం, ప్రేమ, సుఖం యొక్క అనుభూతి చేయించాలి. సర్వ గుణాల అనుభవి మూర్తిగవుతేనే మన ద్వారా బాబాని ప్రత్యక్షం చేయగలుగుతాను. కారణాన్ని నివారణ చెయ్యండి. అశుభమైన విషయాన్ని శుభమైనదిగా చేసి ప్రసిద్ధి చెయ్యండి. ఎవరమ్మనందరం? గుణమూర్తులం, గుణ యొక్క అనుభవి మూర్తులం. మన ద్వారా బాబాని అందరికీ చూపించాలి. ఈ రోజుటి మధుర మహావాక్యాలు, మధురమైన పిల్లలు దేహి అభిమానులుగా అయ్యి బాబాని జ్ఞాపకం చేసినట్లయితే స్మృతి శక్తి జమ అవుతుంది. స్మృతి శక్తి ద్వారా మీరు మొత్తం విశ్వరాజ్యాన్ని తీసుకోగలుగుతారు. ప్రశ్న, పిల్లలైన మీ సంకల్పంలో కూడా లేని ఏ విషయం ఇప్పుడు ప్రత్యక్షంగా జరుగుతుంది? జవాబు, భగవంతుడి ద్వారా రాజయోగాన్ని నేర్చుకొని మేము విశ్వానికి యజమానులుగా అవుతాము. రాజ్యం కోసం చదువును చదువుతాము అన్న విషయం మీ సంకల్పంలో కూడా లేదు. సర్వశక్తివంతుడైన బాబా నుండి శక్తిని తీసుకొని మేము సత్యుగ స్వరాజ్య అధికారులుగా అవుతున్నాము అని మీకు ఎంతో సంతోషం ఉంటుంది. ఓం శాంతి. అభ్యాసం చేయించేందుకు
సింహాసనంపై పిల్లలు కూర్చుంటారు. వాస్తవానికి ఎవరైతే దేహి అభిమానులుగా అయ్యి బాబా స్మృతిలో కూర్చుంటారో వారే ఈ స్టేజ్ పైన కూర్చోవాలి. స్మృతిలో కూర్చోకపోతే వారిని టీచర్ అని పిలవటానికి వీల్లేదు. స్మృతిలో శక్తి ఉంటుంది, జ్ఞానంలో శక్తి ఉండదు. కావుననే దీనిని స్మృతి శక్తి అని అంటారు. యోగ బలం అనే పదం సన్యాసులది. బాబా కఠినమైన శబ్దాలను ఉపయోగించరు. పిల్లలు ఇప్పుడు నన్ను స్మృతి చెయ్యండి అని బాబా అంటారు. చిన్న పిల్లలు తమ తల్లి తండ్రులను గుర్తు చేసుకుంటూ ఉంటారు కదా. వారు దేహదారులు. పిల్లలైన మీరు విచిత్రులు. ఈ చిత్రం మీకు ఇక్కడ లభిస్తుంది. మీరు విచిత్ర దేశంలో ఉండేవారు. అక్కడ చిత్రం ఉండదు. నేను ఒక ఆత్మను అని మొట్టమొదట పక్కా చేసుకోవాలి. కానీ పిల్లలు దేహి అభిమానులుగా అవ్వండి. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి అని బాబా అంటారు. మీరు నిర్వాణ ధామం నుండి ఇక్కడకు వచ్చారు. అది ఆత్మలైన మీ అందరి ఇల్లు. ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వస్తారు. మొట్టమొదట ఎవరు వస్తారో కూడా మీ బుద్ధిలో ఉంది. ఈ జ్ఞానం ప్రపంచంలోని వారెవరిలోనూ లేదు. మీరు చదివే శాస్త్రాలు మొదలైన వాటన్నింటినీ మర్చిపోండి. కృష్ణుడు మొదలైన వారి మహిమను ఎంతగా చేస్తూ ఉంటారు. గాంధీని కూడా ఎంతగా మహిమ చేస్తూ ఉంటారు. అతడు రామరాజ్యాన్ని స్థాపన చేసి వెళ్ళినంతగా మహిమ చేస్తూ ఉంటారు. కానీ శివ భగవాను వాచ బాబా వచ్చి రాజయోగాన్ని నేర్పించి రాజులుగా రాణులుగా తయారు చేశారు. ఆది సనాతన రాజా రాణుల రాజ్యంలో ఉన్న నియమాలను మరియు ఈశ్వరీయ సాంప్రదాయాలన్నింటినీ వారు తెంచేశారు. మాకు రాజ్యాలు వద్దు, ప్రజలపై ప్రజల రాజ్యం కావాలి అంటారు. దీనివల్ల లాభమేముంది? అంతా దుఃఖమే దుఃఖం. పరస్పరం దెబ్బలాడుకుంటూ ఉంటారు. అనేక అభిప్రాయాలు ఏర్పడతాయి. ఇప్పుడు పిల్లలైన మీరు శ్రీమతంపై రాజ్యాన్ని తీసుకుంటారు. అక్కడ ఏ విధమైన మారణ ఆయుధాలు అవసరం లేనంత శక్తి మీలో ఉంటుంది. అక్కడ భయం విషయమే లేదు. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం అద్వైతంగా ఉండేది. అక్కడ చప్పట్లు కొట్టటానికి 2 చేతులు లేవు. కావుననే దానిని అద్వైత రాజ్యం అని అంటారు. పిల్లలైన మిమ్మల్ని బాబా దేవతలుగా తయారు చేస్తారు. ఆ తర్వాత ద్వైత్వం వల్ల దైత్యులుగా అయిపోయారు. భారతవాసులైన మనం ఒకప్పుడు విశ్వానికి యజమానులుగా ఉండేవారిమని పిల్లలైన మీకు ఇప్పుడు తెలుసు. విశ్వరాజ్యం కేవలం స్మృతి శక్తి ద్వారానే లభిస్తుంది. ఇప్పుడు అది మీకు మళ్ళీ లభిస్తుంది. అలాగే కల్ప కల్పము కేవలం స్మృతి శక్తి ద్వారా మీకు ఇది లభిస్తూ ఉంటుంది. చదువులో కూడా శక్తి ఉంటుంది. బ్యారిస్టర్గా అయితే వారిలో శక్తి ఉంటుంది కదా. ఇది పైసా విలువ చేసే
బలం. మీరు యోగ బలం ద్వారా విశ్వంపై రాజ్యం చేస్తారు. సర్వశక్తివంతుడైన బాబా నుండి మనకు బలం లభిస్తుంది. బాబా మీ నుండి కల్పకల్పము సత్తిగ స్వరాజ్యాన్ని తీసుకుంటాము, మళ్ళీ పోగొట్టుకుంటాము, మళ్ళీ తిరిగి దానిని పొందుతాము అని మీరంటారు. మీకు పూర్తి జ్ఞానం లభించింది. ఇప్పుడు మనం శ్రీమతంపై శ్రేష్టంగా అయ్యే విశ్వరాజ్యాన్ని తీసుకుంటాము. ఆ తర్వాత విశ్వం కూడా శ్రేష్టంగా అవుతుంది. ఈ రచయిత మరియు రచన జ్ఞానం ఇప్పుడు మీకు లభించింది. తాము ఈ రాజ్యాన్ని ఎలా పొందారో ఈ లక్ష్మీనారాయణలకు కూడా తెలియదు. ఇక్కడ మీరు చదువుకుంటున్నారు, మళ్ళీ అక్కడకు వెళ్లి రాజ్యాన్ని పొందుతారు. ఎవరైతే మంచి ధనవంతుల ఇంట్లో జన్మ తీసుకుంటే ఇతడు గత జన్మలో మంచి కర్మలు చేశాడు, దాన పుణ్యాలు చేసి ఉంటాడు అని భావిస్తారు కదా. ఎలాంటి కర్మలు చేస్తారో అలాంటి జన్మ లభిస్తుంది. కొందరు పాకి వాళ్ళుగా, కొందరు వేశ్యలుగా అవుతారు కదా. ఇది పాప కర్మల ఫలితమే. ఇక్కడ ఏ కర్మలు చేసినా అవి వికర్మలుగానే అవుతాయి. మెట్లు దిగవలసిందే. అందరికన్నా ఉన్నతులైన దేవీ దేవత ధర్మం వారు కూడా మెట్లు దిగవలసిందే. అందరూ సతో రజో తమోలలోకి రావలసిందే. ప్రతి కొత్త వస్తువు తప్పకుండా పాతబడుతుంది. కావున పిల్లలైన మీకు ఇప్పుడు ఎంతో సంతోషం ఉండాలి. మేము విశ్వానికి యజమానులుగా అవుతామని మీ సంకల్పంలో మరియు స్వప్నంలో కూడా లేదు. మొత్తం విశ్వంపై లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది అని భారతవాసులకు తెలుసు. పూజ్యులుగా ఉండేవారు పూజారులుగా అయిపోయారు. మీరే పూజ్యులు, మీరే పూజారులు అని గాయనం కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీ బుద్ధిలో ఇది ఉండాలి. ఈ నాటకం చాలా అద్భుతమైనది. తాము 84 జన్మలు ఎలా తీసుకుంటారో ఎవ్వరికీ తెలియదు. శాస్త్రాలలో 84 లక్షల జన్మలు అని వ్రాశారు. ఇవన్నీ భక్తి మార్గపు ప్రగల్భాలు అని బాబా అంటారు. ఇది రావణ రాజ్యం కదా. రామరాజ్యం మరియు రావణ రాజ్యం ఎలా ఉంటుందో పిల్లలైన మీ బుద్ధిలో తప్ప ఇంకా ఎవరి బుద్ధిలోనూ ఉండదు. రావణుడిని ప్రతి సంవత్సరం తగలబెడుతూ ఉంటారు. మరి అతడు మీ శత్రువే కదా. పంచవికారాలు మానవునికి శత్రువులు. రావణుడు ఎవరు, అతడిని ఎందుకు తగలబెడతారు అన్నది మనుష్యులెవ్వరికీ తెలియదు. ఎవరైతే తమను తాము సంగమ యుగానికి చెందిన వారిగా భావిస్తారో వారి స్మృతిలో మేము ఇప్పుడు పురుషోత్తములుగా అవుతున్నాము అని ఉంటుంది. భగవంతుడు మనకు రాజయోగాన్ని నేర్పిస్తూ నరుడు నుండి నారాయణుడుగా, భ్రష్టాచారుల నుండి శ్రేష్టాచారులుగా తయారు చేస్తారు. ఉన్నతోన్నతుడైన నిరాకారుడైన భగవంతుడు మనల్ని చదివిస్తున్నారు అని పిల్లలైన మీకు తెలుసు. మరి మీకు ఎంత ఆనందం కలగాలి. మేము విద్యార్థులము అని స్కూల్లో చదివే విద్యార్థుల బుద్ధిలో ఉంటుంది కదా. అక్కడ చదివించేది సామాన్యమైన టీచరే, కానీ ఇక్కడ మిమ్మల్ని
స్వయంగా భగవంతుడే చదివిస్తున్నారు. చదువు ద్వారా ఇంత ఉన్నతమైన పదవి లభిస్తుందో మరి ఎంత చక్కగా చదువుకోవాలి. చదువు ద్వారా ఇంత ఉన్నతమైన పదవి లభిస్తుంటే మరి ఎంత చక్కగా చదువుకోవాలి. వాస్తవానికి ఇది చాలా సహజమైనది. కేవలం ఉదయం అరగంట 30 గంట చదువుకోవాలి. రోజంతటి వ్యాపార వ్యవహారాలలో స్మృతిని మర్చిపోతారు. కావున ఉదయమే ఇక్కడకొచ్చి స్మృతిలో కూర్చుంటారు. బాబాని చాలా ప్రేమగా స్మృతి చెయ్యండి. బాబా, మీరు మమ్మల్ని చదివించటానికి వచ్చారు. మీరు 5000 సంవత్సరాల తర్వాత వచ్చి చదివిస్తారు అని ఇప్పుడు మాకు తెలిసింది అంటూ చాలా ప్రేమగా స్మృతి చెయ్యాలి. బాబా వద్దకు పిల్లలెవరైనా వస్తే ఇంతకు ముందు ఎప్పుడైనా కలుసుకున్నారా అని బాబా వారిని అడుగుతారు. చాలా మంది వెళ్ళటం చూసి మిగిలిన వారు కూడా దూరిపోతారు. గీత, రామాయణం మొదలైన వాటిని ఎంత సంతోషంగా వినేవాళ్ళం. కానీ ఏమీ అర్థం చేసుకునేవాళ్ళం కాదు అని మీరు ఇప్పుడు భావిస్తారు. ఆ సంతోషమంతా కేవలం భక్తి సంతోషం మాత్రమే. ఎంతో సంతోషంగా నాట్యం చేస్తూ ఉంటారు. ఇవన్నీ భక్తి మార్గపు సాంప్రదాయాలు అని బాబా తెలియచేస్తారు. రచయిత మరియు రచన గురించి వారికెవ్వరికీ తెలియదు. రచయిత మరియు రచనను తెలుసుకోవటం ద్వారా ఎలా తయారవుతారు? తెలుసుకోవటం ద్వారా మీరు సుసంపన్నులుగా తయారవుతారు. తెలుసుకోకపోవటం వలన అదే భారతవాసులు పూర్తిగా నిరుపేదలుగా అయిపోతారు. గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ప్రపంచంలో ఏమేమి జరుగుతూ ఉంటాయి? ఎంత ధనము, బంగారం దోచుకుంటూ ఉంటారు. అక్కడ బంగారు భవనాలు నిర్మిస్తామని పిల్లలైన మీకు తెలుసు. బ్యారిస్టర్ మొదలైనవి చదివేవారు మేము ఈ పరీక్షను పాస్ అయ్యి ఇలా చేస్తాము, ఇల్లు నిర్మించుకుంటాము అని ఆలోచిస్తూ ఉంటారు కదా. మేము స్వర్గపు రాజకుమారిగా తయారయ్యేందుకు చదువుకుంటున్నామని మీ బుద్ధిలోకి ఎందుకు రాదు? ఇందులో మీరు ఎంత సంతోషముండాలి. కానీ బయటకు వెళ్ళటంతోనే సంతోషం మాయమవుతుంది. చిన్న చిన్న పిల్లలు ఈ జ్ఞానంలో నిమగ్నమైపోతారు. వారి సంబంధికులు ఏమి అర్థం చేసుకోరు. వీరిపై ఏదో గారడి జరిగింది, మేము వారిని చదవనివ్వము అని అంటారు. ఇటువంటి పరిస్థితిలో మైనర్గా ఉన్నవారు తల్లిదండ్రుల మాటను వినవలసి వస్తుంది. వారిని మేము తీసుకోవటానికి వీలుండదు. చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి. ప్రారంభంలో ఎన్ని గొడవలు జరిగాయి. నాకు 18 సంవత్సరాలు అని కన్య అంటుంది. కానీ తండ్రి 16 సంవత్సరాలే, ఇంకా మైనరే అని అంటాడు. గొడవ చేసి తీసుకొని వెళ్ళిపోయేవారు. మైనర్గా ఉంటే తప్పకుండా తండ్రి ఆజ్ఞ అనుసారంగా నడుచుకోవలసి ఉంటుంది. మేజర్గా అయితే ఏదనుకుంటే అది చెయ్యొచ్చు. నిబంధనలు కూడా ఉన్నాయి కదా.
మీరు బాబా వద్దకొచ్చినప్పుడు నియమం అనుసారంగా మీ లౌకిక తండ్రి నుండి లెటర్ తీసుకొని రండి అని బాబా అంటారు. ఆ తర్వాత మీ నడవడికను కూడా చూడవలసి ఉంటుంది. మీ నడవడిక సరిగ్గా లేకపోతే తిరిగి వెనక్కు వెళ్ళవలసి వస్తుంది. ఆటలో కూడా ఇలా జరుగుతుంది. సరిగ్గా ఆడకపోతే బయటకు వెళ్ళండి అని అంటారు. మా పరువు తీస్తున్నావు అని అంటారు. ఇప్పుడు మీరు యుద్ధ మైదానంలో ఉన్నారని పిల్లలైన మీకు తెలుసు. కల్ప కల్పము బాబా వచ్చి మనల్ని మాయపై విజయీలుగా తయారు చేస్తారు. పావనంగా అవ్వటమే ముఖ్యమైన విషయం. వికారాల వల్ల పతితంగా అయ్యారు. కామం మహాశత్రువని బాబా అంటారు. ఇది ఆది మధ్య అంతం మీకు దుఃఖాన్నిస్తుంది. ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో వారే మళ్ళీ దేవీ దేవతా ధర్మంలోకి వస్తారు. బ్రాహ్మణులలో కూడా నెంబర్ వారీగా ఉంటారు. దీపం పైకి పురుగులు వస్తాయి. కొన్ని కాలిపోయి చనిపోతాయి. కొన్ని చుట్టూ తిరిగి వెళ్ళిపోతాయి. అలాగే ఇక్కడికి వచ్చే వారిలో కూడా కొందరు ఒక్కసారిగా బలైపోతారు. కొందరు కాస్త విని మళ్ళీ వెళ్ళిపోతారు. ప్రారంభంలో రక్తంతో బాబా మేము మీ వారిమి అని రాసి ఇచ్చేవారు. అయినా మాయ వారిని కూడా ఓడించేసింది. మాయ యుద్ధం ఇంతగా నడుస్తూ ఉంటుంది. దీనినే యుద్ధ స్థలము అని అంటారు. ఇది కూడా అర్థం చేసుకుంటారు. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా సర్వ వేద శాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తారు. ఎన్నో చిత్రాలను తయారు చేశారు కదా. నారదుడి ఉదాహరణ కూడా ఈ సమయానికి చెందింది. లక్ష్మి లేక నారాయణుడిగా అవుతాము అని అందరూ అంటారు. నేనెంత వరకు అర్హుడిగా అయ్యాను, నాలో ఏ వికారం లేదు కదా అని ఒక్కసారి మీ లోపల చూసుకోండి అని బాబా అంటారు. అందరూ నారదుడు వంటి వారు. ఇది కేవలం ఒక్క ఉదాహరణగా వ్రాస్తారు. భక్తి మార్గం వారు మేము లక్ష్మిని వరించవచ్చా అని అంటారు. కానీ బాబా వరించలేరు అని అంటారు. ఎప్పుడైతే జ్ఞానం వింటారో అప్పుడే సద్గతిని పొందగలుగుతారు. పతిత పావనుడునైన నేనే అందరికీ సద్గతినిస్తాను. బాబా ఇప్పుడు రావణ రాజ్యం నుండి ముక్తులను చేస్తున్నారని ఇప్పుడు మీరు భావిస్తున్నారు. అవన్నీ దైహికమైన యాత్రలు. భగవాను వాచ మన్మనాభవ. ఇందులో అటు ఇటు తిరగవలసిన అవసరం లేదు. అవన్నీ భక్తి మార్గపు ఎదురు దెబ్బలు. అర్ధకల్పం బ్రహ్మ పగలు, అర్ధకల్పం బ్రహ్మ రాత్రి. ఇప్పుడు బీకేలైన మనందరికీ అర్ధకల్పం పగలుంటుంది. మీరు అర్థం చేసుకున్నారు. మనం సుఖధామంలో ఉంటాము, అక్కడ భక్తి ఉండదు. మనం అందరికన్నా సంపన్నులుగా తయారవుతామని పిల్లలైన మీకు తెలుసు. మరి మీకు ఎంత సంతోషం ఉండాలి. మీరందరూ కఠినమైన రాళ్లలాగా ఉండేవారు. ఇప్పుడు బాబా మిమ్మల్ని చెక్కుతున్నారు. బాబా రత్నాకరుడు కూడా. డ్రామా అనుసారంగా
బాబా అనుభవజ్ఞమైన రథాన్నే తీసుకున్నారు. పల్లెటూరి బాలుడు అన్న గాయనం కూడా ఉంది. కృష్ణుడు పల్లెటూరి బాలుడు ఎలా అవుతాడు? అతడు సత్యుగంలో ఉండేవాడు. అతన్ని ఉయ్యాలల్లో ఊపుతారు, కిరీటాన్ని పెడతారు. మరి అతడిని పల్లెటూరి బాలుడు అని ఎందుకంటారు? శ్యామలంగా అయినప్పుడే పల్లెటూరి బాలుడు అని అంటారు. ఇప్పుడు సుందరంగా అయ్యేందుకు వచ్చారు. ఈ సత్య సాంగత్యం కల్పకల్పము కల్పంలో ఒకేసారి లభిస్తుంది. మిగిలినవన్నీ అసత్య సాంగత్యాలు. కావుననే చెడు వినద్దు అని బాబా అంటారు. నన్ను మిమ్మల్ని గ్లాని చేసే మాటలను ఎక్కడా వినకండి. ఏ కుమారీలైతే జ్ఞానంలోకి వస్తారో వారు మా తండ్రి ఆస్తిలో మాకు భాగముంది అని అనవచ్చు. మేము ఆ ఆస్తితో భారతదేశ సేవ చేసేందుకు సెంటర్ ఎందుకు తెరవకూడదు? కన్యాదానమైతే ఇవ్వవలసిందే కదా. ఆ భాగం మాకిచ్చినట్లయితే మేము సెంటర్ తెరుస్తాము. దాని ద్వారా అనేకుల కళ్యాణం జరుగుతుంది. ఈ విధమైన యుక్తిని రచించాలి. ఇది మన ఈశ్వరీయ మిషన్. మీరు రాతి బుద్ధి ఉన్న వారిని పారస బుద్ధులుగా తయారు చేస్తారు. మన ధర్మానికి చెందిన వారు ఎవరైతే ఉంటారో వారు వస్తారు. ఒకే ఇంట్లో కొన్ని దేవీ దేవత ధర్మపు పుష్పాలు బయటకి వస్తాయి, మిగిలినవి రావు. శ్రమపడవలసి వస్తుంది కదా. బాబా ఆత్మలన్నింటినీ పావనంగా తయారు చేసి అందరినీ తీసుకొని వెళతారు. కావున కొత్త వారిని సంగమయుగ చిత్రం వద్దకు తీసుకొని వెళ్ళండి అని బాబా అర్థం చేయించారు. ఇటువైపు కలియుగం, అటువైపు సత్యుగం. సత్యుగంలో దేవతలున్నారు, కలియుగంలో అసురులున్నారు. దీనిని పురుషోత్తమ సంగమ యుగము అని అంటారు. బాబానే పురుషోత్తములుగా తయారు చేస్తారు. ఎవరైతే చదువుతారో వారు సత్యుగంలోకొస్తారు. మిగిలిన వారందరూ ముక్తి ధామంలోకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మళ్ళీ తమ తమ సమయాలలో వస్తారు. ఈ సృష్టి చక్ర చిత్రం చాలా బాగుంది. పిల్లలకు సేవ చేసే అభిరుచి ఉండాలి. మేము ఈ విధంగా సేవ చేసి పేదవారిని ఉద్ధరించి వారిని స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తాము. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, నేను శ్రీ లక్ష్మీ శ్రీ నారాయణ్ సమానంగా అవ్వగలనా అని మిమ్మల్ని మీరు చూసుకోవాలి. నాలో ఏ వికారం లేదు కదా. నేను దీపం చుట్టూ తిరిగి వెళ్ళిపోయే వారినా లేక బలిహారమయ్యేవారినా? బాబా పరువు తీసే నడవడిక నాలో లేదు కదా అని స్వయాన్ని చూసుకోవాలి. రెండో పాయింట్, అనంతమైన ఆనందంలో ఉండటానికి ఉదయం ఉదయమే లేచి ప్రేమతో బాబాని స్మృతి చెయ్యాలి మరియు ఈ చదువును చదవాలి. భగవంతుడు మనల్ని చదివించి
పురుషోత్తములుగా తయారు చేస్తున్నారు. మేము సంగమ యుగానికి చెందిన వారిమి అన్న నశాలో ఉండాలి. వరదానం: సర్వ గుణాల అనుభవం ద్వారా బాబాని ప్రత్యక్షం చేసే అనుభవీ మూర్త భవ. బాబా గుణాలేవైతే మహిమ చేస్తారో ఆ అన్ని గుణాల అనుభవజ్ఞులుగా అవ్వండి. ఏ విధంగా బాబా ఆనంద సాగరులో అలా మీరు కూడా ఆ ఆనంద సాగరుని అలలలో తేలియాడుతూ ఉండండి. ఎవరు సంపర్కంలోకి వచ్చినా వారికి ఆనందం, ప్రేమ, సుఖం అన్ని గుణాల అనుభూతిని చేయించండి. సర్వ గుణాలతో కూడిన అటువంటి అనుభవీ మూర్తిగా అయినట్లయితే మీ ద్వారా బాబా ముఖం ప్రత్యక్షమవుతుంది. ఎందుకంటే మహాన్ ఆత్మలైన మీరే పరమాత్మను మీ అనుభవీ మూర్తి ద్వారా ప్రత్యక్షం చెయ్యగలరు. స్లోగన్: కారణాన్ని నివారణలోకి పరివర్తన చేసి అశుభమైన విషయాన్ని శుభమైనదిగా చేసి ప్రసిద్ధి చెయ్యండి. అవ్యక్త సూచనలు: ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చెయ్యండి. బ్రాహ్మణుల జీవితం యొక్క ప్రాణదానం పవిత్రత. అనాది ఆది స్వరూపమే పవిత్రత. నేను ఆది అనాది పవిత్ర ఆత్మను అన్న స్మృతి వచ్చినప్పుడు స్మృతి రావటమనగా పవిత్రత యొక్క సమర్థత రావటం. స్మృతి స్వరూప సమర్థ స్వరూప ఆత్మలు అసలైన పవిత్ర సంస్కారం ఉన్నవారు కనుక ఆ అసలైన సంస్కారాలను ఇమర్జ్ చేసుకొని ఈ పవిత్రత పర్సనాలిటీని ధారణ చెయ్యండి. ఓం శాంతి.